అందరికీ నమస్తే. రోమన్ తగలబడిపోతుంటే రాజు మాత్రం పిడేలు వాయిస్తూ మంచి మ్యూజిక్ టింగ్ 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 అని వాయించుకుంటూ ఉన్నాడట. మన రేవంత్ రెడ్డి గారి పరిస్థితి అట్లే ఉన్నది. ఇక్కడ రాష్ట్రంలో ఓ పక్క ధర్నాలు, ఓ పక్క ఉద్యోగుల ధర్నాలు, ఓ పక్క నిరుద్యోగుల ధర్నాలు, ఇంకా రకరకాల సమస్యలు అవన్నీ నడుస్తున్నాయి. ఇక్కడ అది వద్దంట. ఢిల్లీలో ఒక మీటింగ్ పోయిండు ఆయన, బీజేపీ మీటింగ్ పోయిండు. అరే ఈయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా, బీజేపీ మీటింగ్ ఎందుకు పోయిండు? సరే ఢిల్లీ పోవచ్చు, తప్పేం లేదు. ఆయన ఢిల్లీ పోతుండు, రాష్ట్రానికి ఏమో తీసుకొస్తాను లేదో లాస్ట్ కౌంట్ చేద్దాం అది. కానీ ఆయన పోయింది పక్తు బీజేపీ మీటింగ్ పోయిండు. బీజేపీ మీటింగ్ ఎవరు పోతారు? ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్న వాళ్ళు పోతారు, టీడీపీ వాళ్ళు పోతారు, లేకపోతే బీజేపీ వాళ్ళు పోతారు, ఇంకా వాళ్ళ మిత్ర బృందాలు, వాళ్ళ మిత్ర పార్టీలకు సంబంధించిన వాళ్ళు పోతారు. పార్టీ మీటింగ్ అది. ఆ పార్టీ మీటింగ్కు కాంగ్రెస్ సీఎం ఎందుకు పోయిండు? అసలు ఏంది చర్చ? అసలు ఏం చెప్పదలుచుకున్నాడు రేవంత్ రెడ్డి గారు? ఈ మధ్య అసలు ఈ ఢిల్లీ టూర్ మొత్తం కూడా ఆయన అదే పనిలో ఉన్నాడు. ఆయన ఆపరేషన్ లోటస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఆపరేషన్ లోటస్ అంటే ఆయన బీజేపీకి దగ్గర అయ్యేందుకు, ఎన్డీఏకి దగ్గర అయ్యేందుకు చేస్తున్న ప్రయత్నాలు చేసుకునేందుకు ఆయన ఢిల్లీలో ఉన్నాడు కనిపిస్తుంది. ఏం పని లేదు ఆయనకి. ఏం పని ఢిల్లీలో ఏమన్నా ఇప్పుడు ఏమన్నా ఉద్యమం నడుస్తుందా? ఢిల్లీలో ఏం పని ఉంది? మొత్తం క్యాబినెట్ పోయి ఆయనే కూర్చున్నారు, అందరూ ఆయనే ఉన్నారు. సరే వేమనరేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి పోయింది అనుకున్నా కూడా మొన్ననే అయిపోయింది ఆ ప్రమాణ స్వీకారం. అయినా ఆయనే తిరుగుతున్నాడు. ఇంకా టీడీపీ ఎంపీలతో, మహిళా ఎంపీలతో ఫోటోలు దిగుతున్నాడు. టీడీపీ లీడర్లతో కలిసి బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు అటెండ్ అవుతున్నారు. అసలు ఎందుకు, ఏం జరిగింది, ఎందుకు, ఏమిటి, ఎలా, ఆ విషయం మాట్లాడదాం. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్రతిదీ వాస్తవానికి దగ్గరగా చెప్దాం వార్త. కానీ దాని జనాలకు చేరే విషయ బాధ్యత మాత్రం మీదే. మీరేం షేర్ చేయదు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ సర్కిల్లో ఆటోమేటిక్గా పోతుంది. అది ఎవరు షేర్ చేయాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ అల్గారిథం అట్లే ఉంటుంది. అందరికీ వాస్తవాలు తెలవాలి, చైతన్యం కలిగిద్దాం. అందరిలో ఒక చైతన్యం కల్పించే ప్రయత్నం మాత్రమే మనం చేద్దాం. మిగతాదంతా జరుగుతూ ఉంటుంది. ఇంకో ఇది మీటింగ్. రేవంత్ రెడ్డి టీడీపీ ఎంపీ ఆయన శ్రీనివాసరాజు అంట, కేంద్ర మంత్రి రాజు శ్రీనివాస్, ఇంకా చాలా ఉన్నది దీనిలో. బీజేపీ లక్ష్మణ్, మన లక్ష్మణే. ఇంకెవరెవరు ఉన్నారు? రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి, కుమారస్వామి, పెమ్మసాని చంద్రశేఖర్, తర్వాత టీడీపీ ఎంపీలు పయ్యావుల కేశవ్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, సీఎం రమేష్ పక్కనే కూర్చున్నాడు చూడు. మన తెలంగాణ కాంట్రాక్ట్లు మొత్తం వెనకే ఇస్తున్నారు. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్కు రేడియల్ రోడ్లు, గ్రీన్ఫీల్డ్ రోడ్లు అన్నీ ఈయననే కాంట్రాక్టర్. పెమ్మసాని చంద్రశేఖర్ అందరినీ పిలిచి ఎట్లయిందంటే, మామూలుగా నేను ఈ పాలిటిక్స్ మామూలుగా మనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకుందాం, సింపుల్గా అర్థమవుతుంది చెప్తా. ఆ ఫ్రెండ్ దగ్గర మనం పోయినాం. ఆ ఫ్రెండ్ ఇంట్లో ఏదో ఫంక్షన్ అవుతుంది, లేకపోతే వాళ్ళ చుట్టాలు వచ్చిండ్రు, ఏదో అవుతుంది. మనం ఏం చేస్తాం? గేట్ కాంచెస్ చూసి ఎవరు చుట్టాలు వచ్చినట్టుంది వీళ్ళకి అని చెప్పేసి వాపస్ వచ్చేస్తాం. అంతే కదా. ఈడ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒక బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టుకున్నారు. అంటే మధ్యాహ్నం ఉదయం పూట టిఫిన్ చేసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఏదో నిన్న బిల్లులు పోయినాయి కదా, 2 బిల్లులు, మహిళా బిల్లు, తర్వాత డీలిమిటేషన్ బిల్లు పోయినాయి కదా. బహుశా దాని గురించి ఏమైనా మీటింగ్ పెట్టుకుండొచ్చు, దాని గురించి ఏమైనా మాట్లాడుకుందామని పెట్టుకున్నారేమో. అంటే మళ్ళీ పోయి ఏం చెప్పాలి రాష్ట్రంలో కానీ. దానికి ఈయన పోయిండు. ఈయన ఎందుకు పోయిండు అంటే, ఆడ కుమారస్వామి కేంద్ర మంత్రి ఉన్నాడు, ఆయనకు వినతి పత్రాలు ఈయనగా పోయిండంట. కుమారస్వామి ఆడదప్ప ఇక్కడ దొరకడా? కుమారస్వామి పాకిస్తాన్ ఉంటాడా? ఈయనే ఉంటాడు కదా. పోయి తర్వాత కూడా కలవచ్చు. ఈయన పోయింది ఇక తాటి చెట్టు కింద కూర్చొని నేను పాలు తాగొచ్చినా అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. తాటి చెట్టు కింద కూర్చుంటే తాటికలు తాగినట్టుగానే భావిస్తారు ఎవరన్నా. తాటికలు తాగినట్టే, అంతే. అయితే ఏం చెప్పదలుచుకున్నాడు ఈ మీటింగ్ ద్వారా? టీడీపీ ఎంపీలతో ఫోటోలు కానీ, చంద్రబాబుతో సంబంధాలు ఉన్నాయి, చంద్రబాబే ఇక్కడ పరిపాలిస్తున్నాడు, చూస్తున్నాం కదా మనం రెగ్యులర్గా. మనం ఎట్లా నడుస్తుంది మన తెలంగాణ ప్రభుత్వంలో, ఏపీ అధికారులు ఎట్లా వచ్చి మళ్ళీ పెద్ద పెద్ద పోస్టులు కొట్టేస్తున్నారు. నిన్న చూలేదా ఇక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో సోమిరెడ్డి అనే ఒక ఆఫీసర్ను ఒక ఆంధ్ర అధికారి దూషిస్తే ఆయన ఏకంగా హార్ట్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో చేరాడు, చూడలేదా? ఇంకా అందరూ సీఎం ఆఫీస్ నుండి ఆంధ్రోళ్ళే, స్పోర్ట్స్ దాంట్లో ఆంధ్రోళ్ళే, మొత్తం ఆంధ్ర ఆఫీసర్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మొత్తం ఆంధ్రోళ్ళకి అప్పగించేసిండ్రు. ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఆదిత్యనాథ్ దాస్ ఆయన అడ్వైజర్, దానికి ఆయన అక్కడ సీఎస్గా పనిచేసిండు. మొత్తం ఆంధ్రోళ్ళే. ఇట్లా సిబిఎన్తో సంబంధాలు ఉన్నాయని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. సిబిఎన్ అంటే చంద్రబాబు నాయుడుతో రేవంత్ రెడ్డికి సంబంధాలు ఏం చెడిపోలేదు. అప్పట్లో అన్నాడు గురువు అంటే పట్టుకుని తంతా అన్నాడు. ఇప్పుడు గురువు అనకపోతే పట్టుకుని తనతట్టుంది. అట్లే ఉంది, నడుస్తుంది. తెలంగాణ ప్రజలు అనుకున్నది నిజమే కదా. చంద్రబాబు కనసన్నల్లో తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది అని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద మార్గం ఏముంటుంది? ఆయన్నే ప్రూఫ్ ఇస్తున్నాడు. ఈయనకు తెలంగాణ ప్రయోజనాల కన్నా ఆంధ్ర ప్రయోజనాలు
తర్వాత ఈయన సంబంధాలు, ఈయన కాంట్రాక్టర్లు, ఈయన ఆంధ్ర కాంట్రాక్టర్లు, ఈయన ప్రయోజనాలు అవే ఇంపార్టెంట్ రేవంత్ రెడ్డికి. ఆయన తెలంగాణ ప్రయోజనాల కోసం ఢిల్లీ అయితే ఏం లేడు కదా. ఇప్పుడు ఇన్నిసార్లు 68 సార్లు ఢిల్లీకి పోయి తెలంగాణ ప్రయోజనాలు ఏమైనా వచ్చినాయా? ఇప్పుడు ఇన్ని రోజులు 4 రోజులు ఢిల్లీలో ఉండి ఆయన ఢిల్లీకి ముఖ్యమంత్రి, తెలంగాణకు ముఖ్యమంత్రి కూడా అర్థమైతే లేదు. ఆయన మొత్తం ముఖ్యమంత్రి అయిన పంచి లిస్టు తీస్తే ఆయన విదేశీ టూర్లు, ఢిల్లీ టూర్లు ఇవన్నీ తీస్తే తెలంగాణ ఉన్నది తక్కువ, బయట ఉన్నది ఎక్కువ. మరి ఇది ఉత్త ఆర్డినరీ మీటింగ్ అనుకోనికైతే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇప్పుడు కేంద్ర మంత్రులు కలవాలంటే కేంద్ర మంత్రులు వాళ్ళు ఛాంబర్లో ఉన్నప్పుడు కలుస్తారు. ఏడు పడితే ఆ రోడ్డు మీద కలిస్తే ఇయ్యరు, వినతి పత్రాలు ఇవ్వడమో లేకపోతే ఏదో రోడ్డు మీద ఆయన ఏదో ఫంక్షన్కి పోతే ఆ ఫంక్షన్ కాడ అయితే ఇయ్యడు కదా, పోయి ఖచ్చితంగానే ఇస్తాడు. ఈయన ఏం చెప్పదలుచుకున్నాడో అది చెప్పదలుచుకున్నాడు. ఈ 3-4 రోజుల మీటింగ్ అంతా కూడా ఆయన రాహుల్ గాంధీ నాయకత్వాన్ని నమ్ముతలేడు అని అర్థమవుతుంది. అంటే రాహుల్ గాంధీ నాయకత్వం వీకు ఫెయిల్ అని ఆయన్ని చెప్పగానే చెప్తున్నాడు. అయితే వేరే వాళ్ళ పార్టీ మీటింగ్ ఎందుకు పోతా, అది ఒకవేళ గవర్నమెంట్ మీటింగ్ అనుకో, సెంట్రల్ గవర్నమెంట్ మీటింగ్, తెలంగాణ ముఖ్యమంత్రిగా పోవచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన ఓన్లీ రేవంత్ రెడ్డి కాదు కదా, తెలంగాణ ముఖ్యమంత్రి. ఇప్పుడు అదే లీడర్ల ఇంట్లో ఫంక్షన్ అయిందనుకో పోవచ్చు, ఫంక్షన్ అయితే పోవచ్చు, తప్పేం లేదు. ఇక ఏదైనా వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్ ఏమైనా పోవచ్చు. కానీ ఇట్లాంటి పొలిటికల్ మీటింగ్లు, రాజకీయ నాయకులు అల్పాహార విందులు లేకపోతే డిన్నర్లు ఇవన్నీ రాజకీయాలకు కేంద్ర బిందువులు, రాజకీయాల కోసమే జరుగుతాయి. అవి రాజకీయాల్లో కొన్ని సంకేతాలు ఇయనికనే జరుగుతాయి అంతే, దానిలో వేరే చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. మరి ఇది దేనికి సంకేతం? ఇది ఈయన ఎన్డీఏలకు ఇప్పుడు చంద్రబాబు నాయుడే కాంగ్రెస్లో తీసుకొచ్చిండు, చంద్రబాబు నాయుడే పీసీసీ చీఫ్ చేసిండు, చంద్రబాబు నాయుడే తెలంగాణకు ముఖ్యమంత్రిని చేసుకున్నాడు. వేరే వాళ్ళు ఉంటే చంద్రబాబు మాట నడవదు కదా, రేవంత్ రెడ్డి ఉంటే మాట నడుస్తుందని పెట్టుకున్నాడు అనేది చర్చ ఉంది రాజకీయాల్లో. ఇక మెల్లగా ఇక చంద్రబాబు నాయుడు అట్లే ఎన్డీఏ కూడా తీసుకుపోతాడేమో, అట్లే బీజేపీ కూడా తీసుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నాడేమో. ఈ దీనిలో రాహుల్ గాంధీ చేసేది తప్పో కరెక్టో తెలియదు, కానీ రాహుల్ గాంధీ నాయకత్వం మాత్రం ఫెయిల్ అయిందని రేవంత్ రెడ్డి చెప్పగానే చెప్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇది రాహుల్ గాంధీ నాయకత్వం నమ్మకం లేదు రేవంత్ రెడ్డికి, సింపుల్గా చెప్పాలంటే నమ్మకం లేదు. నమ్మకం లేకపోతే పక్కచూపు చూస్తారు. ఆయన ఒక ముఖ్యమంత్రిగా వేరే పార్టీ మీటింగు, బీజేపీ మీటింగు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, అందుకే ఆడ చూసినరా అది అంటారు చూసిన మందలో తప్పిపోయిన గొర్రె అంటారు. ఇప్పుడు ఒక మంద గొర్రెలు ఉన్నాయనుకో, నేను వాళ్ళని గొర్రెలతో పోలిస్తలేను, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక మంద ఉందనుకో, రెగ్యులర్గా ఉన్న గొర్రెలు అయితే పెద్ద విచిత్రం ఏమి ఉండదు, అవే వస్తుంటాయి పోతుంటాయి, దాన్ని ఫాలో అవుతుంటాయి, దీన్ని ఫాలో అవుతుంటాయి, నడుస్తూ ఉంటుంది, కొట్లాడుతుంటాయి, అది కింద పడుతుంటాయి, మీద పడుతుంటాయి. ఒకటి వేరే మందలో వచ్చిందనుకో చాలా వెరైటీగా చూస్తాయి, ఈ మందలు ఉన్నాయని చాలా డిఫరెంట్గా చూస్తాయి, దాన్ని సపరేట్గా చూస్తుంటాయి, దాని దగ్గర పోయి మురక చూసి వాపసు వస్తాయి, అది దాన్ని ఓ రకంగా చూస్తుంటాయి. అది అక్కడ వరకే కట్ చేయండి. ఇక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా, బీజేపీ ఎన్డీఏ మీటింగ్లకు వచ్చేసరికి డిఫరెంట్గా కనిపిస్తుంది. అది పిలిస్తే కూడా వచ్చినట్టుగా కనిపిస్తలేదు ఆ వీడియో చూస్తే. ఇవి మరి ఎవరికో ఒకరికో ఇద్దరికో ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు బహుశా, అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ లేదు ఆయన వస్తాడని. ఆ టిఫిన్ ఎవరైతే అరేంజ్ చేసిండో ఆయనకు మాత్రమే, కేంద్ర మంత్రి టిఫిన్ టీడీపీ ఆయనకు మాత్రమే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, పక్క వాళ్ళకి ఎవరికి ఇన్ఫర్మేషన్ ఉన్నట్లేదు. ఇక వాళ్ళ దోస్తులకు ఎట్లా ఇన్ఫర్మేషన్ ఉంటుంది? సీఎం రమేష్కు ఇప్పుడు ఢిల్లీ పోతే ఆయన 50% డేస్ ఆయన ఒక 48 గంటలు ఢిల్లీలో ఉంటే 24 గంటలు సీఎం రమేష్తోనే గడుపుతాడు. సీఎం రమేష్ వీళ్ళంతా ఒకప్పుడు తెలంగాణ వ్యతిరేకులు, ఒకప్పుడు కాదు తెలంగాణ వద్దు అని కొట్లాడినోళ్ళు, మన వాళ్ళని చంపినోళ్ళు, మన పిల్లలను ఓ విధంగా చెప్పాలంటే మన ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిన వాళ్ళు, మన వనరులు దోసుకున్నోళ్ళు, తెలంగాణ ఉద్యోగాలను దోసుకున్నోళ్ళు వీళ్ళందరూ. ఇప్పుడు వాళ్ళే మళ్ళీ తెలంగాణకు మంచిగా అయిపోయారు. ఎట్లా అంటే మళ్ళీ వనరులు తెలంగాణ వచ్చినా మాకు దోసుకోవడానికి ఇబ్బంది లేదు, తెలంగాణ వచ్చినా వాళ్ళు అనుకున్నారు తెలంగాణ వస్తే మొత్తం కేసీఆర్ ఉంటాడేమో కష్టమవుతుంది, ఇక మనం రానియరేమో అనుకున్నారు. కానీ కేసీఆర్ ఉన్నప్పుడు కూడా రానిచ్చారు, బట్ వనరుల్లో దోసుకోవడానికి అవకాశం ఇవ్వలే. కాంట్రాక్టులైనా, నిధులైనా, నీళ్ళైనా ఏవైనా మనమే వాడుకోవాలనేది మన ఉద్దేశం, తెలంగాణ తెచ్చుకోవడం. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళకి చాలా ఈజీ అయిపోయింది. ఉద్యోగాలు చేరిండ్రా, కాంట్రాక్టులు వచ్చేస్తున్నాయా, ఒక పక్క నాగార్జున సాగర్ నుంచి నీళ్ళు కొట్టేస్తున్నారా, సరిపోయింది కదా, ఎటైతే ఉంది అంతా వాళ్ళు అనుకున్న పనులు సాఫీగా జరిగిపోతున్నాయి. అసలు ఈ మీటింగ్ చూసిన తర్వాత ఇక్కడున్న కాంగ్రెస్ వాళ్ళకి ఏమనిపిస్తుందో, కాంగ్రెస్ వాళ్ళు ఎందుకంటే కొంతమంది బట్టలు చింపుకుంటూ ఉంటారు, ఈయన ఒరిజినల్ కాంగ్రెస్ ఏం కాదు, అందరికీ తెలుసు, కాంగ్రెస్ సిద్ధాంతాలు నచ్చి వచ్చినోడేం కూడా కాదు. టీడీపీ నిండా మునిగిపోతే ఏదో ఒక తెప్పని పట్టుకోవాలని కాంగ్రెస్లోకి వచ్చిండు. వీళ్ళందరినీ తొక్కేసి ముఖ్యమంత్రి తొక్కుతూ వచ్చిన పాట ఉంది కదా, ఆ పాటలో భాగంగా ఇప్పుడు సీఎం అయిన తర్వాత అసలు కాంగ్రెస్ వాళ్ళు ఊహించరు కూడా రేవంత్ రెడ్డి ఇట్లాంటి పని చేస్తాడని, ఊహించరు. అంటే ఎవరికైనా ఉంటుంది కదా, ఇప్పుడు ఒక ఇంటి కోడలు అయిన తర్వాత అంతకుముందు ఏమున్న వ్యవహారాలు, ఫ్రెండ్షిప్లు ఉన్నా ఇంకేమున్నా తల్లిగారింటితో కూడా సంబంధాలు సరిగా ఉండవు, ఇంకా ఎక్కువ ఇక్కడనే ఉండాల్సి వస్తుంది, తల్లిగారితోనే ఉండాలి, అత్తగారినే ఉండాల్సి వస్తుంది. కానీ ఈయన అట్లా లేదు, ఈయన మొత్తం డైవర్షన్ చేస్తున్నాడు అనమాట, కాంగ్రెసే లేకుండా చేస్తున్నాడు. అందుకే ఒరిజినల్ కాంగ్రెస్ ఎవరైతే
ఎగురుతున్నారో వాళ్ళు ఇప్పుడు పిసుకోవడం తప్ప ఏం మిగలలే, పిసుకోవడమే. ఏం చేస్తారంటే మరి ఏం చేయలేరు. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఇంతే, కాంగ్రెస్ సిద్ధాంతాలు లేవు. ఇంకా రాహుల్ గాంధీ నాయకత్వమే వీక్ అయితట్లు, రాహుల్ గాంధీ నాయకత్వం మీదే నమ్మకం లేనట్టుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తుంటే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం ఏం చేస్తారు? ఏం చేయరు, చూసి ఎంజాయ్ చేయడమే. ఇంకా వాళ్ళు కూడా మెల్లగా నచ్చితే టీడీపీలతో స్నేహం చేయాలి, నచ్చకపోతే కాంగ్రెస్ నుంచి బయటికి రావాలి. అంతకు మించి వేరే మార్గం ఏం లేదు వాళ్ళకు. ప్లీజ్ సబ్స్క్రైబ్.